కలుపుతూ ఉండాలి. మామూలుగా అయితే మనకు నెయ్యి చేయాలంటే ఒక 4, 5 గిన్నెలు మినిమం కావాలి. కానీ దీనికి ఒకే ఒక్క గిన్నెలో మనము నెయ్యి తయారు చేసుకోవచ్చు. ఆ తర్వాత మనము ఇక్కడే ఉండి కలుపుతూ ఉన్నామంటే హైలో పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. లేదు చాలా పని ఉంది మనకు అంటే అలా సిమ్‌లో పెట్టేసి వదిలేసేయండి. దానికంతకది అవుతూ ఉంటుంది. అలా కాసేపు ఒక 10 నిమిషాలు అయ్యాక మనకు నెయ్యి రిలీజ్ కావడం మొదలవుతుందనమాట. నెయ్యి చుట్టూ కనిపిస్తోంది చూడండి. ఇంకా పూర్తిగా విరగలేదు. అయితే గసి బాగా రావాలి. ఇంకా మనకు కాస్త మీగడ మీగడ లాగానే కనిపిస్తుంది. బాగా విరగాలన్నమాట. ఇంకా మనము హైలోనే పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఈ స్టేజ్‌లో ఇలా వచ్చిన తర్వాత మనకి అడుగు కొంచెం మాడుతూ వస్తుంది. ఇది పనికి రాదండి. అయితే కావాల్సిన వాళ్ళు రోటీలు ఎక్కువగా చేసుకునేవాళ్ళు, ఆ తర్వాత స్వీట్లు ఎక్కువగా చేసుకునేవాళ్ళు బాగా విరిగిన తర్వాత అంటే నల్లగా అవ్వకముందే గసి అప్పుడు ఫిల్టర్ చేసి దాన్ని వాడుతూ ఉంటారు. నేనైతే అలా చేయడం లేదు. నేను చెయ్యను కూడా. నేను పెద్ద వాడము. ఇది వరకైతే గసి తినేవాళ్ళం చిన్నప్పుడు. అయితే పిల్లలకు కూడా ఇచ్చేదాన్ని. ఎవరో కామెంట్ పెట్టారనమాట, గసి ఎక్కువగా తినకండి హెల్త్‌కి మంచిది కాదనేసి. అయితే అలవాటు ఉండేవాళ్ళు తినొచ్చు అనమాట. ఎందుకంటే మేము చిన్నప్పుడు తినేవాళ్ళము. మరీ అంత చెరుపేం చెయ్యదు అనిపించింది. ఆ తర్వాత ఇంకా మనము బాగా కలుపుతూ ఉంటే కొంచెం నల్లగా అవుతుందనమాట. బాగా నల్లగా అవ్వాలి. కొంచెం కూడా తెల్లగా ఉండకూడదు గసి. నేనైతే కాస్త పని చేసుకుంటూ ఈ ఈ పనైతే చేశాననమాట. నాకు మొత్తంగా ఒక 20 నిమిషాల టైం అయితే పట్టింది. అయిపోయాక ఇలా బాగా పొంగొస్తుంది. అప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేయాలి. గసి అయితే నల్లగా ఉంది. ఫిల్టర్ చేసి చూపిస్తాను మనకు ఎంత గసి వచ్చింది అనేసి. నాకు ఒక 1/2 లీటరు నెయ్యి అయితే వచ్చింది. బాగా పొంగిందనమాట. అంటే గసి బాగా వచ్చి నెయ్యి బాగా స్మెల్ వస్తోందనమాట. సూపర్‌గా అయింది. ఇంకా ఇలాంటి దాంట్లో మనము ఫిల్టర్ చేసాము అంటే నీట్‌గా బాగా గసి పైకి నెయ్యి కిందికి దిగేసి బాగా ఉంటుంది. ఆ తర్వాత చూడండి గిన్నె కూడా ఏమీ మాడలేదు. ట్రై ప్లై అనమాట. ఇలాంటి మందంపాటి వాటిల్లో కాచితే మనకి చాలా సులువుగా పని అయిపోతుంది. ఒక 10 రోజుల మీగడని ఇలా తీసాననమాట. ఇప్పుడు మనము ఏదైనా గరిట తీసుకొని నొక్కేస్తే మొత్తం కూడా కిందికి నెయ్యి వచ్చేస్తుంది. అందులో ఏమీ లేదు, సారం ఏమీ లేదు. అంటే దాంట్లో పిప్పి మాత్రమే ఉంది. అది నేను పడేసాననమాట. చూడండి ఒక 1/2 లీటర్ నెయ్యి వచ్చింటుంది. కొంచెం అటు ఇటు